నమస్కారం పిల్లలు. గత సెషన్లో పదార్థాలను వేరు చేయడానికి సంబంధించిన కొన్ని పద్ధతులను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో 6వ తరగతి సామాన్య శాస్త్రం నుండి పదార్థాలను వేరు చేయడం అనే పాఠం నుండి పదార్థాలను వేరు చేయడానికి మరికొన్ని పద్ధతులను గురించి తెలుసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటి గురించి అర్థం చేసుకుంటారు. బాష్పీభవనం, స్వేదనం, ఉత్పతనం, క్రోమాటోగ్రఫీ, ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించి వేరు చేయటం, సాంద్రీకరణం, నీటిలో కరిగిపోయే పదార్థం యొక్క పరిమాణం, సంతృప్త ద్రావణం. కీలక పదాలు: మిశ్రమం, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల కలయిక. వేరు చేయటం. బాష్పీభవనం, ద్రవాన్ని వాయుస్థితికి మార్చే ప్రక్రియ. సాంద్రీకరణం, నీటి ఆవిరిని ద్రవరూపంలోకి మార్చే ప్రక్రియ. సంతృప్త ద్రావణాలు, ఇంకా ఏమాత్రం పదార్థాన్ని కరిగించలేని ద్రావణం. స్వేదనం, నీటిని ఆవిరిగా మార్చటానికి వేడి చేసి తిరిగి నీటి ఆవిరిని ద్రవస్థితిలో ఉండే నీటికి తిరిగి తీసుకొని రావడానికి నీటి ఆవిరిని చల్లబర్చుట. ఉత్పతనం, ద్రవస్థితి గుండా వెళ్లకుండానే ఘన పదార్థాన్ని నేరుగా వాయువుగా మార్చే ప్రక్రియ. క్రోమాటోగ్రఫీ, మిశ్రమాన్ని వేర్వేరు భాగాలుగా వేరు చేసే ప్రక్రియ. ప్రారంభించడానికి ముందు ఈ సెషన్ యొక్క భావనా పటాన్ని చూద్దాం. బాష్పీభవనాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక కృత్యాన్ని చేద్దాం. బీకర్లోని నీటిలో 2 చెంచాల ఉప్పు వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మనం బీకర్లో ఉప్పును చూడలేం. ఇప్పుడు ఉప్పు నీరు ఉన్న బీకర్ని వేడి చేయండి. నీటిని మరిగించనివ్వండి. బీకర్లో ఉప్పు మిగిలి ఉంటుంది. ఈ చర్యలో మనం నీరు మరియు ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయడానికి స్వేదన ప్రక్రియను ఉపయోగించాం. నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. సాధారణ ఉప్పు సముద్ర నీటి నుండి బాష్పీభవన ప్రక్రియ ద్వారా పొందబడుతుంది. నీటి స్వేదనం ప్రక్రియ ద్వారా స్వేదన జలం, స్వచ్ఛమైన నీరు ఎలా లభిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక కృత్యం చేద్దాం. ఒక శంఖాకార ఫ్లాస్కును నీటితో నింపి రంధ్రం ఉన్న కార్కుతో దాన్ని మూసివేయండి. రంధ్రం ద్వారా గాజు గొట్టాన్ని చొప్పించండి. ఒక రంధ్రం ఉన్న కార్కుతో మరో శంఖాకార ఫ్లాస్కును తీసుకొని దాని ద్వారా మరో గాజు గొట్టాన్ని చొప్పించండి. ఈ 2 గొట్టాలను రబ్బరు గొట్టంతో కలపండి. ఇప్పుడు బర్నరు ఉపయోగించి నీరు ఉన్న ఫ్లాస్క్ను వేడి చేయండి. కొంత సమయం తర్వాత నీటి ఆవిరి గాజు గొట్టం ద్వారా 2వ శంఖాకార ఫ్లాస్క్లోకి వెళ్తుంది. నీటి ఆవిరి నెమ్మదిగా నీరుగా మారుతుంది. 2వ శంఖాకార ఫ్లాస్క్లోని నీటిని స్వేదన జలం అంటారు. దీనిలో మలినాలు ఉండవు.
ఉత్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కృత్యాన్ని చేద్దాం. ఒక చైనా డిష్లో కర్పూరం మరియు పొడి చేసిన ఉప్పు మిశ్రమాన్ని తీసుకుని దానిని గరాటుతో కప్పండి. గరాటు యొక్క గొట్టాన్ని దూదితో మూసివేయండి. డిష్ను స్టాండ్పై ఉంచి బర్నర్తో వేడి చేయండి. కర్పూరాన్ని వేడి చేసినప్పుడు నేరుగా వాయు రూపంలోకి మారి ఉప్పును చైనా డిష్లో వదిలివేయటాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా చల్లార్చడం ద్వారా కర్పూరం యొక్క వాయురూపం ద్రవస్థితిలోకి వెళ్లకుండా నేరుగా ఘనరూపంలోకి మారుతుంది. ఒక పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయురూపంలోకి మరియు వాయురూపం నుండి నేరుగా ఘనరూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. రంగుల మిశ్రమం నుండి మనం రంగులను వేరు చేయగలమా? మనం ఒక ఆసక్తికరమైన కృత్యాన్ని చేద్దాం. ఒక తెల్ల సుద్ద మొత్తం కడ్డీని తీసుకోండి. సుద్ద యొక్క వంపు ఉపరితలం చుట్టూ నీలం లేదా నలుపు సిరాతో ఒక సిరా గుర్తును పెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నీరు పోసి దానిలో సుద్ద ముక్కను ఉంచండి. ప్లేట్లో నీరు చాలా తక్కువగా ఉండేలా చూడండి మరియు నీరు ఇంకు గుర్తును తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. సుద్ద నీటిని గ్రహిస్తుంది మరియు కొంత సమయం తర్వాత సుద్ద ముక్కపై రంగు నమూనాలు ఏర్పడటాన్ని మనం గమనిస్తాం. నీరు పైకి చేరేలోపు సుద్ద ముక్కను తీసివేయండి. సిరా ఒకే రంగుతో తయారైనట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి అది దాగి ఉన్న అనేక రంగుల మిశ్రమం. ఈ పద్ధతి క్రోమాటోగ్రఫీకి ఉదాహరణ. వాటి మిశ్రమాల నుండి పదార్థాలను వేరు చేయటానికి కొన్ని పద్ధతులను మనం అధ్యయనం చేశాము. మిశ్రమంలో ఉండే వివిధ పదార్థాలను వేరు చేయటానికి తరచుగా ఒక పద్ధతి సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పద్ధతుల్లో ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించాలి. ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించి పదార్థాలను వేరు చేయటాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక కృత్యాన్ని చేద్దాం. ఇసుక మరియు ఉప్పు మిశ్రమాన్ని తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక బీకర్లో తీసుకొని దానికి కొంచెం నీరు కలపండి. బీకర్ను కొంతసేపు పక్కన పెట్టండి. ఇసుక బీకర్ దిగువన చేరటాన్ని మనం చూస్తాం. ఇసుకను తేర్చడం ద్వారా లేదా వడపోత ద్వారా వేరు చేయవచ్చు. ఇప్పుడు మనం తేర్చబడిన ద్రవం నుండి ఉప్పు మరియు నీటిని వేరు చేయాలి. ఈ ద్రవాన్ని ఒక కెటిల్కి బదిలీ చేయండి మరియు దానిపై ఒక మూతను పెట్టండి. కెటిల్ను కొంత సమయం పాటు వేడి చేయండి. కెటిల్ యొక్క చిమ్ము నుండి ఆవిరి బయటకు రావడాన్ని మనం గమనిస్తాం. ఒక లోహపు ప్లేట్ను తీసుకోండి. దానిపై కొంచెం మంచును ఉంటుంది. కెటిల్ యొక్క చిమ్ముపై ప్లేట్ను పట్టుకోండి. మంచుతో చల్లబడిన లోహపు ప్లేట్ ఆవిరి తాకినప్పుడు అది నీటి ఆవిరి ఘనీభవించి ద్రవరూపంలో ఉండే నీటిని ఏర్పరుస్తుంది. ప్లేటు నుండి క్రింద పడుతున్న నీటి బిందువులను మీరు గమనిస్తారు. ఇది నీటి ఆవిరి యొక్క ఘనీభవనం కారణంగా జరుగుతుంది. నీటి ఆవిరిని ద్రవరూపంలోకి మార్చే ప్రక్రియను ఘనీభవనం అంటారు. నీరు మొత్తం ఆవిరి అయిన తర్వాత ఉప్పు కెటిల్ దిగువన ఉండిపోతుంది. ఈ విధంగా మనం తేర్చటం, వడపోత, బాష్పీభవనం మరియు ఘనీభవనం ప్రక్రియలను ఉపయోగించి ఉప్పు, ఇసుక మరియు నీటిని వేరు చేశాం.
నీటిలో కరిగిపోయే పదార్థాల పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక కృత్యాన్ని చేద్దాం. ఒక బీకర్, ఒక చెంచా ఉప్పు మరియు నీరు తీసుకోండి. బీకర్లో సగం కప్పు నీరు పోయాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కదిలించండి. మళ్ళీ 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కదిలించండి. 1 టీ స్పూన్ చొప్పున ఉప్పును నీటికి కలుపుతూ మరియు కదిలించుతూ ఉండండి. కొన్ని స్పూన్ల ఉప్పును కలిపిన తర్వాత కొంత ఉప్పు కరగకుండా అలాగే బీకర్ దిగువన చేరటాన్ని మనం గమనిస్తాము. అంటే మనం తీసుకున్న నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు కరగదు అని అర్థమవుతుంది. అనగా ఇప్పుడు తయారైన ద్రావణం సంతృప్తమైనదిగా చెప్పబడుతుంది. నీటిలో కరిగిపోయే పదార్థాల పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి మరొక కృత్యాన్ని చేద్దాం. ఒక బీకర్లో కొంచెం నీరు తీసుకుని అందులో కరిగిపోయేంత వరకు ఉప్పు కలపండి. ఇది మీకు నీటిలో ఉప్పు యొక్క సంతృప్త ద్రావణాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ సంతృప్త ద్రావణంలో కొద్దిగా ఉప్పు వేసి వేడి చేయండి. ఉప్పు నీటిలో కరిగిపోయినట్లు మనం గమనిస్తాం. వేడి చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో ఉప్పును నీటిలో కరిగించవచ్చని ఈ కృత్యం సూచిస్తుంది. నీటిలో వివిధ పదార్థాలు వివిధ మొత్తాలలో కరుగుతాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: 1. బాష్పీభవనం అనేది ఒక ద్రవాన్ని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియ. ద్రవంలో కరిగిన ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీభవనాన్ని ఉపయోగించవచ్చు. 2. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను ఘనీభవనం అంటారు. 3. నీటి నుండి మలినాలను తొలగించడానికి స్వేదనం ఉపయోగించబడుతుంది. 4. ఒక పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయురూపానికి మరియు వాయురూపం నుండి ఘనరూపానికి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. 5. సంతృప్త ద్రావణం అంటే ఆ ద్రావణంలో ఇంకా ఏమాత్రం పదార్థాన్ని కరిగించలేము. 6. వేడి చేయడం ద్వారా ఎక్కువ పదార్థాన్ని ద్రావణంలో కరిగించవచ్చు. 7. నీటిలో వివిధ రకాల కరిగిపోయే పదార్థాలను కలిగి ఉంటాయి.